జార్ఖండ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండి కూటమి క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కూటమిలోని ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా వారందరినీ హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో ఎమ్మెల్యేలు బయలుదేరాల్సి ఉండగా పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్ అధికారులు టేకాఫ్ కు అనుమతించలేదు. టేకాఫ్ కోసం రన్వే పైనే విమానం ఎదురు చూస్తోంది. ఏ సమయంలో అయినా టేకాఫ్ కు అనుమతించే అవకాశం ఉండటంతో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్యేలను తరలించేందుకు బస్సులను సైతం సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఎమ్మెల్యేలు రాకకు అంతా సిద్ధమైనప్పటికీ కూడా కొన్ని సమస్యలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికంతా చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అయితే జార్ఖండ్ రాజకీయాలు తెలంగాణలో వేడిని పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణనే సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 43 మంది సంతకాలు చేసి 43 మంది బలముందని కూడా గవర్నర్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. గవర్నర్ రాజ్భవన్ నుండి నేరుగా రాంచీ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. కానీ అక్కడ రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు రావాల్సి ఉండగా రాంచీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున తీవ్ర పొగమంచు కురుస్తుండటంతో అక్కడ టేకాఫ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే రాంచీ ఎయిర్పోర్ట్ లోనే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. అయితే బేగంపేటకు దాదాపు 9 గంటల ప్రాంతంలోనే చేరుకుంటారని మొదటగా తెలిసినా కానీ అక్కడ రాంచీ ఎయిర్పోర్ట్ లో తీవ్ర పొగమంచు కారణంగా టేకాఫ్ కు అనుమతి అయినటువంటి నేపథ్యంలోనే ఇంకా అక్కడనే రాంచీ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వారిని ఆ యొక్క ఎమ్మెల్యేలను ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడైతే సేఫ్ జోన్ ఉంటుంది అనేది కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కూడా చేరుకున్నారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు టేకాఫ్ కు అనుమతించిన తర్వాతనే రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో ఇండి కూటమి ఎమ్మెల్యేలు రానున్నారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. फॉग है अभी फ्लाइट में। अब मेरा लेने का क्या जरूरत है? आपका लेना, हम ले देंगे आपको फोटो। नहीं फोटो नहीं देना, मगर फंसे है ना।